అలలకి తీరాన్ని తాకే ధైర్యం ఉంటుంది, కానీ మనిషికి లోతుని తాకే ధైర్యం ఉండదు. ప్రేమ ఒక అల లాంటిది, వచ్చి వెళ్ళిపోతుంది, శాశ్వతం కాదు. నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు. మర్చిపోవడానికి నువ్వు నా కథలో పాత్ర కాదు, నా ముగింపుకు కారణం. కెరటం తీరాన్ని తాకాలని ఆశపడుతుంది, కానీ అదే దాని దిశను మార్చుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పటికే నీకు చాలాసార్లు చెప్పాను, మన ఇద్దరు దారిలో వేరు పూర్ణ. ఆశపడ్డ మూర్ఖత్వం. ఆశపడట్లేదు తీరా, మరి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు ప్రేమించింది నువ్వే, ఇప్పుడు దూరం పెడుతుంది నువ్వే. చూడడానికి ఏముంది ఇక్కడ? హలో, ఎందుకురా పిల్ల మీద అలా వస్తావు? బెదిరిపోద్దు కదా. ఆడాల ముందు అలాగే ఉండాలిరా, లేదంటే బెండ్ అయిపోతాం. ఒకసారి బెండ్ అయితే జీవితాంతం మీదెక్కుతారు. ఏడ్సావు, తన గురించి తెలిసిందే కదా, జాగ్రత్తగా ఉండు. చూసావా, కనీసం వెనక్కి కూడా తిరగకుండా ఎలా తిప్పుకుంటూ వెళ్ళిపోతుందో. అదిరాల పొగరు. నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను పూర్ణ. నువ్వు ఇలాగే నా కోసం ఆలోచిస్తూ నన్ను ఇబ్బంది పెట్టుకో. నిజంగా నా ఆనందం కోరుకునేవాడివైతే నా సంతోషం కోసమైనా నన్ను వదిలే. ఏంటి చెప్పుడాగింది? ఆగలేదు, ఆపాను. అయినా చూడాలనుకునేంత అందగత్తమేం కాదులే నువ్వు. ఎందుకో సార్ ఆడాళ్ళ ముందు బెండవరు కదా. ఇప్పుడు ఎవడు బెండ్ అయ్యాడు? అయినా 2 ఎకరాలంట కదా, పైగా ఈడు జోడు బాగుందని కూడా మాట్లాడుకుంటున్నారు. పోయి చేసుకో. ఈ విషయం నేనే నీకు చెప్పాలనుకున్నాను. చెప్పాలనుకున్నావు అంతే. అక్కడ ఏదో ఉందని ఎగిరెగిరి పడుతున్నావు, కానీ అక్కడ అంత ఉండదులే. అయినా నీడ పొడుగ్గా ఉందని మనిషి కూడా పొడుగ్గా ఉండాలనుకోవడం మూర్ఖత్వం. మరేం చేయమంటావు? నీతో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. ఏనాడైనా దగ్గరకు తీసుకున్నావా? ఇష్టంగా మాట్లాడావా? మాట్లాడు. ఎక్కడ దీని కుప్పెట్లోకి వెళ్ళిపోతానేమో అని భయం. ఇంకేం రోజులు వచ్చిన సంబంధాలని వద్దు వద్దని చెప్తాను. ఎప్పుడు పాడైపోయిన బోట్లకి ప్యాచ్లు వేసుకోవడమే. జీవితంలో మెట్టు ముందుకెళ్దామని ఉండదు. ఆ సుబ్బుగాడు చూడు, బోట్లకి పెయింట్లు వేసుకునేవాడు, ఇప్పుడు 20 బోట్లకు ఓనర్ అయ్యాడు. నువ్వు మాత్రం ఇక్కడే ఉన్నావు. నాకు ఇంతే తెలుసు, ఉన్న దాంట్లోనే సాగలను. ఇప్పటికిప్పుడు సముద్రం నేలలేను. దేనికైనా టైం పడుద్ది. ఆడికి కలిసి వచ్చినట్టు నాకు కూడా కలిసి రావడం దెబ్బది ఇక్కడ. మనసులో వేసుకుంటుందంట వేటరా. పెట్టుకోదేట్రా మరి. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఆ మాత్రం ఆ పిల్ల గురించి తెలియదేటి నీకు? అయినా కోపం దానిమే కాదురా, దానికి ఏం చేయలేకపోతున్నాను నా మీద నాకే వస్తుంది. ఏం చేయాలో ఎవరి మీద చూపించాలో తెలియక దాని మీద ఎరుగుతున్నాను. అయినా 2 ఎకరాలంట కదా, పైగా ఈడు జోడు బాగుందని కూడా మాట్లాడుకుంటున్నారు. పోయి చేసుకో. నా కోసం కాకపోయినా తన కోసం కూడా ఏం చేయలేనా? వచ్చే శివరాత్రికి 2 నెలలు గడువు ఉంది. ఈలోపు కనీసం ఒక్క పడవన్నా తయారు చేయగలగాలి.
ఏట్రా ఎందాకొచ్చింది? అయ్యేటట్టు ఆపడతలేదురా. మరి ఏడు చేద్దాం అనుకుంటున్నావు? ఒగ్గేద్దాం అనుకుంటున్నాను. తుఫాన్ వచ్చే ముందేరా పడవకి దాని బలం ఏంటో తెలుస్తుంది. ఓడిపోవడం ఎంతసేపు? 1 నిమిషం. కానీ గెలవడం ఒక నిర్ణయం. ఏటనేది నీ చేతిలోనే ఉంది. ఎరా అంత రెడీ అయినట్టేనా? లీకేజ్ ఏమైనా అవుతుందేమో చూడాలి. మరో పాలు రౌండే చూద్దాం ఏంటి? దీన్ని తయారు చేసింది దానికోసం. దీని మీద ఎక్కితే నేను అదే ఎక్కాలి. ఇదంతా నువ్వు నా కోసమే చేస్తున్నావు. నన్ను పక్కన పెట్టు. నువ్వు తలుచుకుంటే నీకు జీవితంలో నాకంటే మంచి అమ్మాయి వస్తుంది. అప్పుడు నీకు తెలియకుండానే నీ జీవితం నీకు నచ్చినట్టు ఆనందంగా ఉంటుంది. నాకంటూ ఒక దారి ఉంది. దాని నుంచి నేనైతే బయటికి రాలేను. ఇప్పటికైనా నీ గురించి నువ్వు ఆలోచించు. ఇక్కడే ఉండిపోతే ఈ సంద్రం నీటితోనే జీవితాలు తడిసిపోతాయి. తడి సముద్రం నీటితోనే కాదు, నీటితో కూడా వస్తుంది. నువ్వు వెళ్ళిన క్షణం నుంచి నా ఊపిరి శబ్దం కూడా చాలా భయంకరంగా వినిపిస్తుంది తీరా.
నిలిచిన శ్వాసలే నా జాడలు అయిపోయా లేనని తెలిసిన నువ్వెంత దూరం వెళ్ళినా నీ వెనకే ఉంటాను, ఎప్పటికీ వదలను. ఎందుకంటే నీకు కావాల్సిందే ఉంది. ఇది మనకి చివరి రోజు కాదు, సముద్రానికి గుర్తుండిపోయే రోజు.